కౌలు రైతుల సమరబేరి అన్నదాత సుఖీభావ వర్తింపజేయాలి. భూ యజమాని సంతకంతో ప్రమేయం లేకుండా గుర్తింపు కార్డు ఇవ్వాలి. పంట రుణాలు, నష్టపరిహారం, బీమా మొత్తం కౌలు రైతులకే ఇవ్వాలి. రైతులందరికీ ఒకేసారి రుణమాఫీ చేయాలి. బెజవాడలో ఏపీ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో 30 గంటల నిరాహార దీక్ష ప్రారంభించిన మాజీ మంత్రి రైతు నేత వడ్డే శోభనాధీశ్వరరావు. సో కౌలు రైతులకి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కౌలు గుర్తింపు కార్డులు ఇవ్వడమే కాకుండా రైతు భరోసా అనేది కౌలు రైతులకు ఇచ్చి అండగా దండగా నిలబడింది ఆ రోజు వైఎస్ఆర్సీపీ నేతృత్వంలోని అధికారం ఏదైతే పార్టీ, అదేవిధంగా ప్రభుత్వం. కానీ అప్పట్లో కౌలు రైతులకు సాయం అని చెప్పేసి రాష్ట్రం అంతా తిరిగిన పవన్ కళ్యాణ్ నేడు కౌలు రైతులకి అన్నదాత సుఖీభవ లేకుండా వంచన చేస్తుంటే, కౌలు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ లేదు, కౌలు రైతులకు ఏదైతే నష్టపరిహారం లేదు, పంట రుణాలు లేదు, బీమా లేదు, ఏమీ లేకుండా కౌలు రైతు యొక్క నడ్డి విరుస్తున్నా సరే పవన్ కళ్యాణ్ అనే అతను గమ్ముగా ఉంటాడు, నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటాడు. ఇక చూస్తే చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అన్నదాత సుఖీభవ పథకం ఉన్న రైతులకే అరకొరగా ఇస్తా ఉంది, ఉన్న రైతులకే పోటు పొడుస్తూ ఉంది. ఇక కౌలు రైతులను మాత్రం నెట్టేట ముంచేసింది, గాలికి వదిలేసింది. కౌలు రైతు అనేవాడు అప్పుల పాలైపోయాడు. అలాంటి కౌలు రైతు విజయవాడ సాక్షిగా 30 గంటలు నిరవధిక దీక్ష చేయడానికి సిద్ధపడ్డారు. ఈ ప్రభుత్వం ఇకనైనా సరే ఆ కౌలు రైతుల యొక్క దుస్థితిని పట్టించుకోవాలి. లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీనే గట్టిగా నిలబడుతుంది. థ్యాంక్ యూ.